హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. వంకాయలతో ఎప్పుడు వంకాయ కర్రీనే కాకుండా ఇలా రైస్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. హెల్త్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీరే సూపర్ అంటారు. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ వాంగి రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని, 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా వేసుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ పాటు దూరగా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఎండు కొబ్బరిని కూడా కొద్దిగా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్రను యాడ్ చేసుకోవాలి. 3 వెల్లుల్లిపాయల్ని కూడా వేస్తున్నాను. 2 ఎండుమిర్చిని కూడా ఇందులోనే వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా 30 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలిపి టమాటా కూడా కాస్త మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటా కాస్త మెత్తపడిన తర్వాత ఇందులోకి ఒక 4 వంకాయల్ని పొడవుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. మీరు రైస్కి తగ్గంత యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ చూసుకొని. నేను వంకాయల్ని ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను. ఈ రైస్ కోసం ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ పసుపుని వేసుకొని రుచికి తగ్గంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి. వీటిని ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇవి కాస్త ఉడికే వరకు వేయించి పెట్టుకున్న పప్పులన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టేసుకొని మూత తీసి చూసుకోవాలి కర్రీని. ఈ వంకాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇందులోకి ఒకసారి మొత్తాన్ని కలిపి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలిపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 30 సెకండ్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 30 సెకండ్స్ కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను 2 కప్పుల వరకు రైస్ని యాడ్ చేస్తున్నాను. రైస్ పైన కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలాని వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే రైస్ మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఈ రైస్ని 2-3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా బాగుంటుంది. మీరు మిగిలిపోయిన రైస్తో అయినా యాడ్ చేసుకోవచ్చు, అప్పుడే ప్రిపేర్ చేసిన రైస్తో అయినా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడే చేసిన రైస్తో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మర్చిపోకుండా సింపుల్గా ఇదే ప్రాసెస్లో ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. ట్రస్ట్ చేసి ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.